ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఆ తెలంగాణ ఎమ్మెల్యే తిరిగి బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయిందా? పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నించి ఫైనల్గా ఆయన సాధించారా? ఆ మేరకు పార్టీ పెద్దలు లోకల్ లీడర్స్కు ఇండికేషన్ ఇచ్చేసారా? ఇన్నాళ్ళు నడిచిన వన్ సైడ్ లవ్ ఇక టూ వే అయినట్టేనా? ఎవరా ఎమ్మెల్యే? బీజేపీ నుంచి ఎందుకు బయటికి వెళ్ళారు? ఎలా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు? ఫైర్ బ్రాండ్ లీడర్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసి సరిగ్గా 7 నెలలైంది. ఆ రాజీనామాను అప్పుడే పార్టీ కేంద్ర నాయకత్వం ఆమోదించేసింది. అలాగే ఆయన తన రిజైన్ లెటర్లో పేర్కొన్న అంశాలను తప్పుపట్టింది కూడా. ఇక అప్పటి నుంచి ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టు వ్యవహరిస్తున్నారు రాజాసింగ్. సో పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు కొందరిని విమర్శిస్తూ, ఢిల్లీ పెద్దల్ని పొగుడుతూ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు ఇన్నాళ్లుగా. అదే సమయంలో తాను మళ్ళీ బీజేపీలోకి వెళ్ళడం ఖాయమని చాలా కాన్ఫిడెంట్గా చెప్పేవారు ఆయన. కేంద్ర పార్టీ ఓకే చెప్పింది, ఇక్కడి వాళ్ళే అడ్డుకుంటున్నారని కూడా 1-2 సందర్భాల్లో కామెంట్ చేశారు రాజాసింగ్. కేవలం మాటలతో సరిపెట్టకుండా సమాంతరంగా గట్టి ప్రయత్నాలు చేశారట. ఢిల్లీ పెద్దలకు బాగా దగ్గర ఉండే వాళ్ళతో రాయబారాలు నడిపిన ఇప్పటిదాకా వన్ సైడ్ లవ్ మాత్రమే పైకి కనిపించింది. పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. విసుగు విరామం లేకుండా రాజాసింగ్ వేసిన ట్రయల్స్ ఒక కొలిక్కి వచ్చినట్టు అని కనిపిస్తుంది. గోషామహల్ ఎమ్మెల్యే తిరిగి పార్టీలో చేరడం ఖాయమంటూ రాష్ట్ర నాయకత్వానికి సంకేతాలు అందాయట. గోషామహల్ బీజేపీ లీడర్స్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసినప్పుడు రాజాసింగ్ రీఎంట్రీ ఖాయమన్న సంకేతాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీని గురించి ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో గట్టి చర్చ జరుగుతుంది. ఆయనతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కూడా కిషన్ రెడ్డి చెప్పారట. సో గతంలో కూడా ఒకసారి రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత సస్పెన్షన్ ఎత్తేసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. తిరిగి గెలిచాక కూడా రాష్ట్ర పార్టీ మీద, ఇక్కడి నాయకత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు ఆయన. రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావుని ప్రకటించాక తీవ్ర స్థాయిలో మాట్లాడారు రాజాసింగ్. రకరకాల కారణాలు చెబుతూ గత జూన్ 30న పార్టీకి రిజైన్ చేశారు. సో కేంద్ర పార్టీ కూడా పెద్ద టైం తీసుకోకుండా ఆ లేఖను వెంటనే ఆమోదించేసింది. కానీ ప్రస్తుతం ఆయన విషయంలో పార్టీ వైఖరి మారింది. గోషామహల్ ఎమ్మెల్యేకి తిరిగి వెల్కమ్ చెప్పడానికి అంతా సిద్ధమైపోయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలతో ఆ విషయమై క్లారిటీ వచ్చేసినట్టు కూడా అంటున్నారు. సో రాజాసింగ్ మరోసారి కమలాన్ని పట్టుకోవడానికి ఇక ముహూర్తమే మిగిలింది. మరి ఒకవేళ రాజాసింగ్ మళ్ళీ బ్యాక్ టు బీజేపీ అయితే, ఎందుకంటే ఏ పార్టీకి వెళ్ళలేరు కాబట్టి, సో ఎవరెవరికి ఎత్తు పెట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 7 నెలలు అవుతుంది ఆయన రిజైన్ చేసి. కేంద్ర పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఓకే చెప్పించినా, కానీ ఈయనకి మాత్రం రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డు చెప్పింది ఎవరో డైరెక్ట్గా రాజాసింగ్కి తెలుసు. సో మరి వాళ్ళకి ఈయన ఏ విధంగా ఎత్తు పెడతారు? మరి ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతుందా లేదా? మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.